నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. గ్రంథాలయ గాంధీ సాహితీవేత్త డాక్టర్ వెలగ వెంకటప్పయ్య కాంస్య విగ్రహావిష్కరణ గురువారం జరిగింది. తెనాలి ట్యాంక్ బండిపై ఏర్పాటు చేసిన విగ్రహాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్లు ఆవిష్కరించారు. ఆయన సాధారణ గ్రంథాలయ ఉద్యోగి అని, జీతం కోసమే ఉద్యోగం చేయలేదని, విజ్ఞానాన్ని దోసులు పట్టి జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుకున్నారని వారు పేర్కొన్నారు. గ్రంథాలయ ఉద్యమానికి వెన్నుముక్కగా నిలిచి ఆ రంగానికి సంబంధించి ప్రభుత్వానికి మార్గదర్శనం చేశారన్నారు. రాష్ట్రంలో గ్రంథాలయ పునర్వికాస ఉద్యమం ముమ్మరంగా జరుగుతున్న ప్రస్తుత తరుణంలో గ్రంథాలయ ఉద్యమ ప్రముఖుడు డాక్టర్ వెలగ వెంకటప్పయ్య నిలువెత్తు కాంస్య విగ్రహాన్ని ఇక్కడి తెనాలిలో ఆవిష్కరించడం, ఆయనను స్మరించుకోవటం సందర్భోచితం అన్నారు. గ్రంథాలయాల గురించి, మన ప్రాంత చరిత్ర గురించి ఆయన ఎంత తపన పడేవారో, ఏ విధంగా మన బిడ్డలకి మన భవిష్యత్తులో తెలుగు భాష గురించి ఒక రచయితగా కాకుండా ఓవరాల్గా ఆయనకున్న ఎక్స్పీరియన్స్ని ఈ ప్రాంతానికి ఉపయోగించాలి. గుంటూరు జిల్లా ఒకప్పుడు ఎంతో అభివృద్ధి చెందిన జిల్లా, ఎందుకు మనం గ్రంథాలయాలను ఇంకా మనం ముందు తీసుకువెళ్ళలేకపోతున్నాం అనే దానిపైన నిరంతరం కృషి చేసిన వ్యక్తి. నిజంగా ఆ పట్టుదల ఈ సందర్భంలో గుర్తు చేసుకున్నప్పుడు చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. అదేవిధంగా అమెరికాలో ఉన్న నాగార్జున గారు వారి తనయుడు కూడా అసలు భాష పైన, మన సంస్కృతి పైన కష్టపడి రచయితలు ఎవరున్నారో వాళ్ళని మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలని మనందరం కూడా అభినందించాల్సిన సందర్భం. పెద్దలు బుద్ధప్రసాద్ గారు వచ్చారు ఈరోజు అవనిగడ్డ నుంచి. ఆయనకి గతంలో ఉన్న ఈ ప్రయాణంలో అనేక సందర్భాల్లో కూడా వీరు ఇరువురు కలిసి కార్యక్రమాలు చేశారు. తెనాలి మనం 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ రోజు వెలగ వెంకటప్పయ్య గారిని రిక్వెస్ట్ చేసి భావితరాలకు ఉపయోగపడే విధంగా పుస్తక రచన చేయమంటే ఆయన చాలా సమయం వెచ్చించి పాపం ఎక్కడెక్కడి నుంచో ఆర్టికల్స్ తీసుకొచ్చి మహానుభావులు గతంలో ఏ విధంగా మన ప్రాంతానికి త్యాగాలు చేశారో, ఎటువంటి కార్యక్రమాలు చేశారో వాటన్నింటినీ ప్రజలకి మరొకసారి గుర్తు చేసే విధంగా శతాబ్ది ఉత్సవాలు చాలా ఘనంగా ఆ రోజు జరిగినాయంటే అందులో వెలగ వెంకటప్పయ్య గారి పాత్ర కూడా చాలా ముఖ్యమైనది. సో ఈ సందర్భంగా మనం తెనాల్లో ఆయన విగ్రహావిష్కరణ చేసుకోవడం, ఐతానగర్ వాసి ఈరోజు ఆయన జన్మదినం. సో ఆ సందర్భంగా కుటుంబ సభ్యులందరినీ కూడా నేను అభినందిస్తున్నాను. డాక్టర్ వెలగ వెంకటప్పయ్య గారి గురించి మాట్లాడుకోవడం అంటే, మన ప్రాంత వాసి అయినా కూడా ఆంధ్ర రాష్ట్రానికి అక్షరాలని పట్ల ఎవరైతే ఆపేక్షతో ఉంటారో అందరికీ చిరపరిచితుడు డాక్టర్ వెంకటప్పయ్య గారు. ఆయన పుస్తక రచన కానీ, పుస్తక సేకరణ కానీ, ఈ గ్రంథాలయాల యొక్క విశిష్టతని, గ్రంథాలయ వ్యవస్థ ఏ రకంగా ఏర్పడింది, దాని యొక్క ప్రాముఖ్యత, ప్రాధాన్యత ఈ సమాజానికి ఎంత అవసరమో దాని ఆవశ్యకత, దాని ప్రాధాన్యత గురించి గత తరంలో పాతూరు వారు, శారద గారు వీళ్ళందరూ ఉన్నా నేటి తరానికి భవిష్యత్తుకి మార్గాన్ని చూపించినటువంటి గొప్ప మహనీయుడు డాక్టర్ వెలగ వెంకటప్పయ్య గారు. ఆయన అనుక్షణం అనునిత్యం అక్షరాలని అధ్యయనం చేయటంలో కానీ, అక్షరాలని ఆనందింపజేయటంలో కానీ, అక్షరాల్లోనే అన్నీ ఇమిడి ఉన్నాయనే భావన ఆయన మదినిలో ఉన్నటువంటి ఆలోచనలు, ఆయన భాష్యం, ఆయన భావన సమాజానికి ఒక మార్గదర్శకుడు. పుస్తక రంగంలో కానీ, పుస్తక పఠనంలో కానీ, పుస్తక సేకరణలో కానీ ఆయనకి వారే సాటి
కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక, మాజీ మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి, వెలగ వెంకటప్పయ్య, కుటుంబ సభ్యులు, పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. అటు తిరుగుతున్నప్పుడు అటు తిరిగినప్పుడు గ్రంథాలయ గాంధీగా చిరకీర్తిని ఆర్జించుకున్న మహానుభావుడు డాక్టర్ వెలగ వెంకటప్పయ్య గారి విగ్రహాన్ని గౌరవ మంత్రివర్యులు శ్రీ నాదెండ్ల మోహన్ గారి చేతుల మీదుగా ఆవిష్కరణ చేసుకోవడం గొప్ప అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవటం నాకు ఎంతో ఆనందదాయకం. ఎందుకంటే నా చిన్ననాటి నుంచి కూడా వెలగ వెంకటప్పయ్య గారితో అనుబంధం ఉంది. మా నాన్నగారు మండలాంటి కృష్ణారావు గారికి ఆయన సన్నిహితంగా ఉండేవారు. ఆ తర్వాత నాకు చాలా ఒక రకంగా మార్గదర్శకుడిగా నిలిచారని చెప్పి మాత్రం చెప్పతాను. ఎందుకంటే తెలుగు జాతిని స్ఫూర్తిదాయకులను చేసిన వారిలో వెంకటప్పయ్య గారు ఒకరు. జ్ఞానాన్ని ఆయన పంచాడు జాతికి. ఆయన్ని ఎప్పుడు కూడా జాతి మర్చిపోకూడదు. ఆ రోజున గాడిచెల హరీశ్వరరావు గారు, అయ్యంకి వెంకటరమణయ్య గారు తర్వాత గ్రంథాలయ ఉద్యమానికి మళ్ళా ఊపిరి పోసిన వ్యక్తి. దాని గురించి ఆలోచించి పుస్తక పఠనం వైపు తెలుగు వారిని మళ్లించిన వ్యక్తి వెంకటప్పయ్య గారు. అంతేకాకుండా బాల సాహిత్యానికి వారు చేసిన సేవ కూడా విశిష్టమైంది. ఎందుకంటే పిల్లలకి సాహిత్య అభిరుచి కలిగించాలని చెప్పి, పిల్లల గ్రంథాలయాలు ఏర్పరచాలని చెప్పి, పిల్లలకి వాళ్ళకి అర్థమయ్యే భాషలో రచన చేయించాలని చెప్పి, అలాగే బాల రచయితల సంఘం కూడా స్థాపకుడు ఆయన. ఆ రకంగా బహుముఖమైన కృషి చేశారు. ప్రత్యేకించి విజ్ఞాన సరస్వాలు రూపకల్పనలో కూడా ఆయనది పెద్ద పాత్ర. ఎందుకంటే తెలుగు జాతిలో పుట్టిన మహనీయుల చరిత్రలన్నీ కూడా సంకలనం చేసి దాన్ని ఒక సర్వస్వంగా రూపొందించి తెలుగు విశ్వవిద్యాలయం ద్వారా ప్రచురింప చేశారు వెంకటప్పయ్య వారి సంపాదకత్వాన్ని. సరే, వారి సంపాదకత్వాన్ని ఎన్ని గ్రంథాలు వచ్చాయో చెప్పాలంటే చాలా సమయం తీసుకుంటుంది. వెంకటేశ్వర గారి దగ్గర నుంచి, చక్రపాణి గారి దగ్గర నుంచి, వీళ్ళందరి యొక్క గొప్ప గొప్ప వాళ్ళ యొక్క రచనలన్నీ కూడా సంకలనం చేసి మన జాతికి అందించిన గొప్ప వ్యక్తి వెంకటప్పయ్య గారు. వెలగ వెంకటప్పయ్య గారు అంటే మా ఊరికి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి చాలా గర్వకారణంగా ఉంటుంది. తెనాలి వ్యక్తి, ఐతానగర్ వ్యక్తి కూడా. ఆ రోజు మా ఇంటికి వచ్చి మాట్లాడారు ముకుందరావు గారితో. నాతో ముకుందరావు గారిని ఎన్నడూ చాలా అభిమానంగా ఉండేవారు. పగలు మా ఇంటికి వచ్చి మాట్లాడారు. రాత్రి తెల్లారి పొద్దున్నే కబురు వచ్చింది. వెంటనే వెళ్ళాం. అందరూ మన వాళ్ళందరూ కూడా రావడం జరిగింది. ఏదేమైనా ఆయన ఈ రోజు లేకపోయినా కూడా ఆయన ప్రతిరూపాన్ని మాత్రం విగ్రహ రూపంలో చాలా బాగా విగ్రహం వేయడం, దానికి మండల బుద్ధప్రసాద్ గారు, మా మనోహర్ గారు రావడం, ఇక్కడ ఈ ట్యాంక్ బండ్ ఏర్పాటు చేసింది కూడా దీని రూపకల్పన అంతా మనోహర్ గారు. ఈరోజు ఆయన చేతుల మీదుగానే విగ్రహాలన్నీ కూడా ఆవిష్కరణ కావడం కూడా మాకు చాలా గర్వకారణంగా ఉంది. ఒకే ఒక్క మాట, తర్వాత అక్కడ మాట్లాడతాను ఎక్కువ. వెలగ వెంకటప్పయ్య గారు అంటే ఆయన నడిచేటువంటి ఒక గ్రంథాలయం. వెలగ వెంకటప్పయ్య గారు ఈ రోజున విగ్రహాన్ని ఆవిష్కరణ చేస్తానికి మన మంత్రి గారు ఓపెనింగ్ చేయడం జరిగింది. ఇది చాలా గొప్ప విషయం. అలానే మన తెనాలి పట్టణంలో బాలతరాలకు కూడా గుర్తుండేలాగా ఇలాంటి విగ్రహాలు అనేది పెడుతుంటే మనకి పట్టణంలో బాలితరాలకు కూడా అర్థమైంది. కాబట్టి ఇలా ఎందరో మహనీయుడిని ఇక్కడ ట్యాంక్ బండ్ దగ్గర విగ్రహాలు పెడతం జరుగుతుంది. అలానే రాబోయే రోజుల్లో ఇంకా డెవలప్ చేస్తాను. గుంటూరు జిల్లా జడ్జి కళ్యాణ్ చక్రవర్తి తెనాలి కోర్టులను సందర్శించి సమస్యలను తెలుసుకున్నారు. జిల్లా జడ్జికి తెనాలి న్యాయమూర్తులు ఘన స్వాగతం పలికారు. కోర్టు ప్రాంగణం, క్వార్టర్స్, భవనాలను పరిశీలించారు. రిపేర్లు చేస్తే సరిపోద్దా, కొత్తవి కట్టాలా అంటూ న్యాయమూర్తులు లాయర్లను అడిగి వివరాలు తెలుసుకున్నారు. బార్ అసోసియేషన్ నాయకులు కొత్తగా బార్ అసోసియేషన్ కార్యాలయ నిర్మాణానికి అనుమతులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామని జడ్జి కళ్యాణ్ చక్రవర్తి అన్నారు. ఈ కార్యక్రమంలో 11వ అదనపు జిల్లా న్యాయమూర్తి డి శ్రీనివాసులు, 1వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి పి వివేక్ వర్ధన్, బార్ అసోసియేషన్ అధ్యక్షులు మరియు కార్యదర్శి బేతాల ప్రభాకర్, హరిదాస్ గౌరీశంకర్, కోర్టు సిబ్బంది, న్యాయవాదులు, గుమస్తాలు పాల్గొన్నారు.
మన గుంటూరు జిల్లా జడ్జి గారైన కళ్యాణ్ చక్రవర్తి గారు మన తెనాలి కోర్టు ప్రాంగణానికి రావడం జరిగింది. ఆయన ఇన్స్పెక్షన్ భాగంగా కోర్టులన్నింటిని కూడా పరిశీలించారు. అలాగే ఇక్కడ కోర్టులో ఉన్న సమస్యలని తెలుసుకున్నారు. అలాగే చాలా కాలంగా మిగిలిపోయిన సమస్యల గురించి న్యాయవాదులుగా మేము చెప్పుకోవడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా ప్రధానమైన అంశం ఏంటంటే తెనాలికి బార్ అసోసియేషన్ అనేది మాకు లేదు. మా బార్ అసోసియేషన్ని మేము 4 years బ్యాక్ ఈ ఫోక్సో కోర్టుకి ఇవ్వడం జరిగింది. అయితే అప్పుడున్న హైకోర్టు జడ్జిస్ వారంతా కూడా ప్రామిస్ చేస్తున్నారు, మీకు ఫోక్సో కోర్టు ఇచ్చారు కాబట్టి మీకు బార్ అసోసియేషన్కి తొందరలోనే పర్మిషన్ ఇప్పిస్తామని. అయితే ఈ రోజున జడ్జి గారు రావడం జరిగింది. ఆయన కూడా మా ప్రదేశాన్ని చూడటం పరిశీలించారు. అలాగే మాకు ఈ రోజున R&B వారిని పిలిపించి అది ఎంతవరకు వచ్చింది ఏంటి దాని పనుల గురించి అడిగితే ఇక్కడ టాయిలెట్లకు కానీ అక్కడ సెకండ్ కోర్టు దగ్గర టాయిలెట్స్కి కానీ అన్నిటికి కూడా ఫండ్ రిలీజ్ చేయడానికి మొత్తం బడ్జెట్ పెట్టుకున్నామని చెప్పారు. అలాగే మా కోర్టు ఇక్కడ బార్ అసోసియేషన్కి లా డిపార్ట్మెంట్లో ఫైల్ ఆగిందని, అలాగే R&B వాళ్ళు ఫైల్ పెడితే మొత్తం అంతా కూడా 57 లక్షలకి శాంక్షన్ అయినట్టుగా కూడా ఈ రోజున R&B వాళ్ళు మాకు లెటర్ ఇవ్వడం జరిగింది. తెనాలి కోర్టు ప్రాంగణానికి గుంటూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి గారు అయినటువంటి శ్రీ సాయి కళ్యాణ్ చక్రవర్తి గారు ఇన్స్పెక్షన్లో భాగంగా ఇచ్చేశారు. ఇక్కడ తెనాలి కోర్టులో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు, కోర్టు ప్రాంగణం అంతా కూడా ఆయన కలిగి తిరిగారు. ఎక్కడ ఏం అవసరం ఉంది, కక్షిదారులకు ఏం అవసరం ఉంది, ఉద్యోగస్తులకు ఏం అవసరం ఉంది, బిల్డింగ్లు ఎలా ఉన్నాయి, బార్ అసోసియేషన్ ఎలా ఉంది, ప్రతిదీ కూడా క్షుణ్ణంగా పరిశీలించారు. ముఖ్యంగా మా న్యాయవాదులందరూ మా ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో మరి ఆయన కలిసి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కూటమి ప్రభుత్వం విజయోత్సవ పండుగను గురువారం పట్టణ టీడీపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1 సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా కేక్ కటింగ్ చేసి మిఠాయిలు పంచుకొని పండుగల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ వేడుకలలో పాల్గొన్నారు. తొలుత సీఎం చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. మంచి ప్రభుత్వం మంచి పాలనకు నిదర్శనంగా రాష్ట్ర వ్యాప్తంగా నేడు పండుగ జరుపుకుంటున్నామని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఈ 12 నెలల కాలంలో అనునిత్యం ప్రజల యొక్క అభివృద్ధిని కాంక్షిస్తూ పాలన కొనసాగించిందని ఆలపాటి రాజా తెలిపారు. గత పాలనలో ఏ రకంగా అరాచకం, విధ్వంసం జరిగిందో ప్రజలందరికీ తెలుసన్నారు. అవినీతి, రాజ్యాంగ ఉల్లంఘన ప్రతి విషయంలో చూసిన పరిస్థితి ఉందన్నారు. అలాంటి పరిస్థితి నుండి రాష్ట్రానికి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు కూటమి ప్రభుత్వం సుపరిపాలన అందిస్తుంటే ఎందుకు పర్యటిస్తున్నాడో కూడా తెలియకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు చేపట్టి రాష్ట్రంలో అలజడులు సృష్టిస్తున్నారని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. వైసీపీ లాగా అబద్ధాలు చెప్పి ప్రభుత్వం కాదని, అధికారం కోసం వైసీపీ పథకాలు పెట్టిందని, పేదవాడి అభివృద్ధి కోసం కూటమి పథకాలు పెట్టిందని చెప్పారు. సంక్షేమానికి అంబాసిడర్ తెలుగుదేశం పార్టీ అని, దానిని వైఎస్ జగన్ గుర్తుపెట్టుకోవాలని ఆలపాటి అన్నారు. సంక్షేమ పథకాల అమలులో భారతదేశానికి దిక్సూచిగా తెలుగుదేశం పార్టీ నిలిచిందన్నారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మంచి ప్రభుత్వం, మంచి పాలనకి నిదర్శనంగా ఈ రోజున పండుగ జరుపుకుంటూ ఉన్నాం. 62 లక్షల పైగా ఈ రోజున మేము ఈ యొక్క తల్లికి వందనం ప్రోగ్రాము అమలు చేస్తూ ఉన్నాం. అంతేకాదు ఆగస్టు 1 నుంచి మహిళలకు ఏదైతే మనం హామీ ఇచ్చామో బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేసే అవకాశం కల్పిస్తూ ఉన్నాం. ఏదైతే సూపర్ 6 చేశామో, ఏ రకంగా అయితే మన మహానాడులో 6 శాసనాలు చేశామో వాళ్ళందరికీ కూడా మహిళలకు సాధికారత, యువతకి ఈ రోజున వారికి అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకెళ్లేలాగా విశ్వఖ్యాతి మన ఆంధ్రుడు ఎక్కడైతే, తెలుగువాడు ఎక్కడైతే ఉన్నాడో ఆ తెలుగు వెలుగు, ఆ తెలుగు తేజం ఈ రోజున తద్వారా ఈ యొక్క తెలుగు ఖ్యాతిని వ్యాప్తి చేసేదానికి ఎక్కడ తెలుగువాడు ఉంటే అక్కడ వెలుగు ఉంటుంది అని చెప్పేదానికి కంకణం కట్టుకున్నటువంటి నాయకత్వం. నీలాగా దొంగ నాయకత్వం, దోపిడీ నాయకత్వం, అవినీతి నాయకత్వం, అరాచక నాయకత్వం ఇలాగా మాకు అది చేత కాదు. మాకు ప్రజలు విశ్వాసాన్ని, నమ్మకాన్ని 164 సీట్లు ఇచ్చినటువంటి ఘనత ఈ రాష్ట్ర ప్రజలది. తద్వారా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి, మరలా పునర్వైభవాన్ని తీసుకొచ్చి రాజధానిని ఏర్పరచడానికి, అంతేకాకుండా ఈ రాష్ట్రానికి అవసరమైనటువంటి అన్ని హంగుల్ని, మరి ముఖ్యంగా యువతకి 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమంలో ఏదైతే తొలి సంతకం డిఎస్సి చేశారో దాన్ని అమలు చేస్తున్నటువంటి పాలన ఈనాటి పాలన అని చెప్పి మనవి చేసుకుంటూ, భవిష్యత్తులో ప్రతి ఒక్క ఇంటిలో కూడా ఒక ఎంఎస్ఎంఈఓ లేకపోతే ఒక ఉద్యోగస్తుడో ఏదో ఒక రకమైనటువంటి అభివృద్ధి ఉండేలాగా
చేయాలనేది మా తలంపు అని చెప్పి మీకు మనవి చేసుకుంటూ తెనాలి ఆటానగర్లోని కాటూరి శిల్పశాలను అవనిగడ్డ శాసనసభ్యులు మండలి బుద్ధప్రసాద్ గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా కాటూరి శిల్పశాలలో ప్రదర్శించిన మహనీయుల విగ్రహాలను వివిధ రకాల ప్రతిమలను ఆయన తిలకించారు. కళలకు కాణచి అయిన తెనాలి కళా వైభవాన్ని చాటి చెబుతున్న శిల్పులు కాటూరి వెంకటేశ్వరరావు వారి తనయులు అని మండలి బుద్ధప్రసాద్ అన్నారు. శిల్పకళా రంగానికి ఆంధ్రదేశంలో కాటూరి ఎనలేని కృషి చేస్తున్నారని కొనియాడారు. ఇంత అద్భుతమైన శక్తి తెలుగునాట ఉండటం, అందులో తెనాలి వంటి ప్రాంతంలో ఉండటం అందరికీ గర్వకారణం అన్నారు. ఇటువంటి కళాకారులను ప్రభుత్వం ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని, దానికి అనుగుణంగా తన వంతు కృషి చేస్తానని మండలి బుద్ధప్రసాద్ అన్నారు. కళా వైభవాన్ని చాటి చెప్తున్నవారు శిల్పాచార్య కాటూరి వెంకటేశ్వరరావు గారు, వారి కుమారుడు రవిచంద్. ఈరోజు తెనాల్లో గ్రంథాలయ గాంధీగా పేరొందిన నడిచే విజ్ఞాన సరస్వం లాంటి మహోన్నతమైన వ్యక్తి వెలగా వెంకటప్పయ్య గారి విగ్రహ ఆవిష్కరణకు రావటం, ఆ విగ్రహం 100 పాళ్ళు కూడా వెంకటప్పయ్య గారి లాగా తీర్చిదిద్దిన ఘనత కాటూరి వారికి. ఎందుకంటే చాలామంది విగ్రహాలు మనం తయారు చేస్తాం, కానీ విగ్రహాలకి రూపురేఖలు ఉండవు. పలానా వారిదని మనం చెప్పినా కూడా అర్థం కాని పరిస్థితి వస్తుంది. అలా వెంకటప్పయ్య గారిని చూసిన వాళ్ళు ఎవరైనా సరే ఆ విగ్రహం చోట వెంకటప్పయ్య గారి విగ్రహం పెట్టారా అని చెప్పి అంతగా ఆయన్ని మూర్తి వహించిన విధంగా రూపొందించారు. అందుకు నేను కాటూరి వారిని అభినందిస్తున్నాను. ఈరోజు ఇక్కడ కాటూరి శిల్పశాలని సందర్శించడం మహద్భాగ్యంగా భావిస్తున్నాయి. ఎన్ని విగ్రహాలు, ప్రతి విగ్రహం కూడా సజీవంగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఆ రూపురేఖలు కానివ్వండి అవన్నీ చూస్తూ ఉంటే, ఎందుకంటే ఎక్కువగా మహనీయుల యొక్క విగ్రహాలు తయారు చేశారు. ఆ విగ్రహాలన్నీ కూడా వారి యొక్క మూర్తిని ప్రతిరూపాలుగా తయారైన తప్ప వేరే కాదు. ఆ రకంగా అంటే ఈ రంగంలో గొప్ప కృషి ఆంధ్రదేశంలో చేస్తున్నారు కాటూరు అంటంలో ఎటువంటి సందేహం లేదు. ఈ రెండోది వారి అబ్బాయి రవిచంద్ ఈ ఏదైతే వేస్ట్ మెటీరియల్ ఉంటుందో మన పనికిరాని వస్తువులన్నీ కూడా తీసి వాటితో అద్భుతమైన శిల్పాలని సృష్టించే దాంట్లో అతను గొప్ప నైపుణ్యాన్ని గడించాడు. మన అమరావతి శంకుస్థాపన రోజున అమరావతి వెనకాల ఉన్న అమరావతి చాలా పెద్దది తయారు చేసి అక్కడ పెట్టడం జరిగింది. దానికి ఇప్పుడు 3 వరల్డ్ రికార్డ్స్ వచ్చినాయని చెప్పి అన్నారు. ఒకటి అమెరికన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు, తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు, ఇండియన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, 3 రికార్డ్స్ కూడా వచ్చినాయి. ఎందుకంటే ఇంత పెద్దది ఈ వేస్ట్ మెటీరియల్తో తయారు చేయటం అంటే అది ఒక చరిత్రను సృష్టించిందని చెప్పకపోదు. దాదాపు 20 సంవత్సరాలుగా మా సూర్య శిల్పశాల సంస్థ అంటే అభిమానించే మా గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు మరి ప్రజెంట్ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ గారు ఈరోజు మా ఆర్ట్ గ్యాలరీకి రావడం మాకు చాలా సంతోషం. ఇదివరకు కూడా మేము హైదరాబాద్లో కానీ 2 సార్లు ఎగ్జిబిషన్ పెడితే వారు ముఖ్య అతిథిగా ఇచ్చారు. ఈరోజు అనుకోకుండా ఈ రోజున వారు రాగానే ఈ కార్యక్రమం ఇట్లా తెనాలి వేరే కార్యక్రమం మీద వస్తుంటే ఒకసారి మా గ్యాలరీకి రమ్మంటే వెంటనే వారు ఇచ్చేశారు. వారికి ఈ సందర్భంగా మరీ కృతజ్ఞతలు తెలియదలుచుకున్నాం. అమరావతి ప్రారంభోత్సవం రోజున ముడి వస్తున్న సందర్భంగా పెద్ద ఐరన్ స్క్రాప్ పెడస్టల్ని తయారు చేసాం. దాన్ని అమరావతిలో ప్రదర్శించడం జరిగింది. ఆ ఐరన్ స్క్రాప్ పెడస్టల్ని మేము ఇలాంటి పెడస్టల్ని, ఇంత భారీ పెడస్టల్ని ఐరన్ స్క్రాప్తో ఎవరు తయారు చేయలేదు, మాకు ఈ రికార్డు తీసుకుంటారని మేము అర్హులు అని ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్, అమెరికన్ బుక్ ఆఫ్ రికార్డ్, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ వారికి అప్లై చేస్తే వారు ఎమ్మటే పరిశీలించి దీనికి వాళ్ళ బుక్లో నమోదు చేసుకోవడానికి అంగీకరించారు. సైకిల్పై ప్రపంచ యాత్ర చేస్తున్న తమిళనాడుకు చెందిన ముత్తు సెల్వన్ గురువారం తెనాలిలో మంత్రి నాదెండ్ల మనోహర్ని కలిశారు.
పర్యావరణ పరిరక్షణకు మొక్కలు ఎంతగానో దోహదపడతాయని ప్రజలకు తెలియజేస్తూ మొక్కలను నాటిస్తూ తన సైకిల్పై ప్రపంచ యాత్ర చేస్తున్న తమిళనాడుకు చెందిన ముత్తు సెల్వన్ తెనాలి మీదుగా విజయవాడ వెళుతూ మార్గమధ్యంలో తెనాలిలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ని జనసేన పార్టీ కార్యాలయంలో కలిసి తన యాత్ర గురించి వివరించారు. తన ప్రపంచ యాత్ర ప్రారంభమై 3 సంవత్సరాలు అయిందని, ఇంకా 2 సంవత్సరాలు ఉందని, ఈ 2 సంవత్సరాల్లో 10 లక్షల మొక్కలు నాటించేలా యాత్ర చేపట్టినట్లు చెప్పారు. ఇప్పటికీ 2,40,000 మొక్కలు నాటినట్లు ముత్తు సెల్వన్ మంత్రికి వివరించారు. సైకిల్పై ప్రపంచ సాహస యాత్ర చేస్తున్న ముత్తు సెల్వన్ను అభినందించారు. తన లక్ష్యం నెరవేరాలని ఆయన ఆకాంక్షించారు. కరోనా సెకండ్ వేవ్ టైం చాలా జన ఆక్సిజన్ షార్టేజ్ డెత్ టైం ర్యాలీ ఫర్ ఆక్సిజన్ ఒక పేరులో 10 లక్షల మొక్కల ప్లాంటేషన్ కోసం 5 సంవత్సరాల ప్రపంచ ప్రయాణం చేస్తున్నాను. అండ్ ఇప్పుడు వరే 3 సంవత్సరం అయింది. అండ్ 7,96,400 మొక్కలు ప్లాంటేషన్ అయింది. అండ్ ఇది 5 years 8 కంట్రీ ట్రావెల్ కోసం వరల్డ్స్ లాంగెస్ట్ సైక్లింగ్ ఒక రికార్డు. అండ్ నా సైకిల్ టోటల్ 122 kg వెయిట్ ఉంటూ, సో ఇది నా స్పాన్సర్ తీసుకుంటూ అడ్వర్టైజ్మెంట్ చేసేది నాకు ఇంట్రెస్ట్ లేదు. ప్లస్ సోషల్ మీడియాలో నాకు ఇంట్రెస్ట్ లేదు. నా ప్యూర్ సోషల్ కాస్ట్ కోసం చేసే కోసం పడుతుంటుందల్లా పెట్రోల్ పంపు, ఫుడ్ అలా సెల్ కుకింగ్, నాది అన్ని థింగ్స్ ఇక్కడ ఉంటూ టెంట్, బెడ్షీట్, గ్యాస్ అండ్ నార్మల్ సైకిల్, గేర్ ఎలక్ట్రిక్ ఏమీ లేదు. సో ఇంత వెయిట్లో సైక్లింగ్ చేసే కోసం లెగ్ మిషన్ ఆఫ్ ఇండియా ఒక రికార్డు, అండ్ 10 లక్షల మొక్కల ప్లాంటేషన్ కోసం మ్యాన్ ఆఫ్ ఫారెస్ట్ 3 రికార్డు కోసం చేస్తున్నాను. సో ఇప్పుడు 2 రికార్డు ఆల్రెడీ అయింది. నేను ఒక రికార్డుకి ఇన్నో 2,04,000 మొక్కల ప్లాంటేషన్ బ్యాలెన్స్ ఉంటూ, సో ఆంధ్ర ఎంటర్ చేసి నియర్ అబౌట్ 60 రోజు అయింది. అండ్ తెలుగు కూడా ఇక్కడే వచ్చి నేర్చుకున్నాను. అన్ని ఏరియాస్లో నాకు సపోర్ట్ చేస్తారు. ఈ ట్రావెల్కు పడుతుండకు భోజనంకి ఎలా సపోర్ట్ చేస్తారు. ఈ ట్రావెల్ చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసే కోసం ప్రార్థన చేస్తూ అన్ని జనాలకు నాది ధన్యవాదాలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.